ప్రభువుల వారు చాలా ఆనందంలో తేలియాడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత అమ్మగారికి తమ వీరత్వం చూపినారా? ఈ ఆనందం ఆ జులైని మార్గ మధ్యమున దారి తప్పించి పడి నుంచి నా పుత్రికిని రక్షించి తీసుకుని వచ్చినందుకు. మీరు వదిలేశారు సరే, మీ పుత్రిక వాడిని వదిలి ఉండగలదా? మీరు ఆపగలరా? ఎటులా మా తరుముకానిది ఏదీవో లేదు. అందుకే తనని రహస్య స్థలమున బంధించి ఉంచితే. ఏమేది మా విజయానికి హర్షధ్వానాలా? ఆ నవ్వేర్లే ఆ మానవుడి రాకతో ఏర్పడిన యమకంపం. అమ్మ నా మాయో, నాకు ఏరియా కొత్త అని సంతలో చంటి పిల్లడిని వదిలేసినట్టు నన్ను వదిలేసొస్తావా? చిలిపి నువ్వు మా లోకంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు. ఎల్లెల్లా ఎవడెళ్తారన్నాడు? నా మధ్య నాతో తీసుకెళ్లేంత వరకు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటులా నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే కదా ముందు కనుక్కోరా, తర్వాత కదా తీసుకెళ్ళేది. చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి నేనేవి పీకలేనందువా? ఎంత మాట. ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాకూడదు, ఇది పీకుడు పరీక్షే అందువా? నీ కూతురు నీలోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవు పీకినదేమి? ఎంత ఏలా నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవు కదా, అప్పుడు వారొచ్చి పీకినదేవి? నాతో ఛాలెంజ్ చేసివేమయ్యా? దున్నపోతునికి సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలని వచ్చితేవు కదా, అప్పుడు నీవు పీకినదేమి? వెహికల్ ఫెసిలిటీ లేకపోయినా, పాస్పోర్ట్ రాకపోయినా, ఎయిర్పోర్ట్ కు పోకపోయినా జస్ట్ నీ దున్నపోతు తోక పట్టుకుని లోకాలు దాటి నీ లోకానికి రాలేదా? అప్పుడు నీవు చూడలేదా నేను పీకినది? అయినా దాచేసిన నా డార్లింగ్ ని కనిపెట్టమని విర్ర పీకుడు పీకి చుట్టివే. పీకి చూపిస్తా, ఆల్ పార్ట్స్ లో మంట ఎక్కిస్తా. ఎనీ డౌట్స్? గతమునేది, వర్తమానమో భవిష్యత్తు నాదే. హలో, ఓటమి కూడా నీదే మాయా. ఇక్కడ వరకు వచ్చాను చూడు, అదే నీ ఫస్ట్ అండ్ ప్రెసెంట్ ఓటమి. ఎముడికి మొగుడు వస్తా. అమ్మో, ఈ నరుడు యముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు. ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవును. పొట్ట తగ్గించు బాబాయ్. చిత్రగుప్త ప్రభు, ఏమి ఆ మానవుడి మతమో? వాడు మామూలు మానవుడు కాదు ప్రభు, అసమానుడు. తొడగొట్టడానికి ప్యాంట్లో పిక్కలు లేవు గాని గుండెల్లో మీ కూతురి మీద ప్రేమ, దక్కించుకునే ధైర్యం ఉన్నాయి. ఆ రెండాయుధాలు చాలు ప్రభు గెలవడానికి. సంభవమే. నారాయణ నారాయణ. విరుపులకి అరుపులకి ఇది సమయం కాదు ప్రభు. సంయమనంతో ఉండడమే మంచిది. ఎటులా నేటి నుంచి 10వ దినం గడిచినా ఏమి వచ్చునో మరచిత్రా. 11వ దినం తొక్కలో లెక్క. ఏం కాదా? నేనడిగినది ఎన్నో దినము అని కాదు, ఆ దినము ఏమి అని. ఆదివారం అమావాస్య అయితే మనతో సమానమైన శక్తులుండడం వలనే కదా ఆ నరుడు మీతో వాదించినా వాయించినా చెవులతో వినడం తప్ప చేతలతో ఏమీ చేయలేకపోతున్నారు. కానీ ఈ అమావాస్య అష్టదిక్పాలకులు ఏకమై ఒకే శక్తిగా ఏర్పడు అమావాస్య అని మరచిత్రా. ఆయనచో మీ శక్తితో ఆ నరుడిని ఒక ఆట ఆడించెదరు. అప్పటి వరకు వాడు వీరితో ఆడుకున్నా తప్పదు. వాడు ఆడినా పాడినా అన్ని కూర్చొని అని వీరు అంటున్నారు. నారాయణ నారాయణ. ఇదేదో ఫ్యామిలీ ప్యాక్ లా ఉందే. ఈవిడెవరబ్బా నా డార్లింగ్ కి పిచ్చ కాంపిటీషన్ ఇచ్చేస్తుంది? అవును, ఈ గ్లామర్ ఈ ఫ్రేమ్ లో ఉందేంటి? హూ అబ్బా? ఆంటీనా? అయ్యుండొచ్చు. సో ఈ ఆంటీని నా లవ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ చేసే ఆంటీని చేయాలి. ఎవరు చెప్తాను గానీ లేడీస్ ఫస్ట్. ముందు మీరు. నేను యమధర్మరాజుల చిన్న కుతుర ఏంటారు కదా? చూసారా, మీరు మా యమజ చెల్లెల్లోనే టపీమని పెట్టేశాను. నేను యమజకి చెల్లిని కాదు. అంటే అక్క? అంత ఏజ్ అనిపించట్లేదే. నిజం చెప్పండి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా? కాదు కాదు, నేను యమధర్మరాజుల వారి భార్య. అయ్యోని. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఏమైనది? మీరు అపురూప సౌందర్య రాశి లాంటి మీరు, పాల మిగట్ లాంటి మీరు యముడు భార్యనా? అయ్యో అయ్యో అయ్యయ్యో.
ఇదెక్కడ న్యాయం? గంధర్వులారా, యక్షులారా, పక్షులారా అడుగుటకు ఒక్కరూ లేరా? వారందరూ విధి నిర్వహణకు వెళ్ళినారు. రాంగ్ ప్లేస్ లో పుట్టావత్తా, రాంగ్ ప్లేస్ లో పుట్టావు. నువ్వే కనుక మా భూలోకంలో పుట్టుంటే నంబర్ 1 హీరోయిన్ అయి ఉండేదానివి. మా కే రాఘవేంద్రరావు బిఏ గారికి అదృష్టం లేదు కానత్త, లేకపోతే నిన్ను ఆల్ వెరైటీస్ ఆఫ్ పూలతోను పళ్ళతోను ఎక్కడ పడితే అక్కడ కొట్టి కొట్టి చూపించేవాడు. ఏమది? నీ గ్లామర్ నత్త. ఆల్ యంగ్ డైరెక్టర్స్ ఎగేసుకుంటూ వచ్చి నీ కాల్ షీట్ల కోసం నీ కాళ్ళ మీద పడిపోతారు. అంటే నీకు ఓకేనత్త? ఇది అంగీకారపు ఊ కాదు, నిట్టూర్పు ఊ. సూట్ కాలేదత్త. నీ స్కిన్ టోన్ కి నిట్టూర్పు అన్న సౌండ్ అస్సలు సూట్ కాలేదు. అయినా రాతి మనిషి పక్కన నువ్వు హౌ అత్తా, హౌ? మా వల్ల అసలు నువ్వేం కోల్పోయి తెలుసా? తెలుసు, అయినను లాభము ఏమి? మొగ్గ పుష్పము అగును కాని పుష్పము మళ్ళీ మొగ్గ అగునా? ఆహా, డైలాగ్ సెన్సర్ అవ్వకుండా ఎంత క్లవర్ గా చెప్పావత్త. ఇంత తెలివి, ఇంత అందం ఉంది. ఆయన మామ కన్నింగ్ క్యారెక్టర్ తో నేను తొక్కేస్తున్నాడత్త. తొక్కేస్తున్నాడా? అవునత్త. సపోజ్ మిస్టర్ బ్రహ్మ ఉన్నాడు. మిస్టర్ సరస్వతికి కూర్చోటానికి లోటస్ పువ్వు, హార్ట్ లో లవ్వు హోల్సేల్ గా ఇచ్చాడా? మరి మంచు విష్ణు, అదే మీ విష్ణు వేసిన ప్రతి అవతారానికి పక్కన కాంబినేషన్ వైఫ్ ఉంది కదా. లార్డ్ శివ లైఫ్ పార్ట్నర్ పారుని బాడీలో హాఫ్ పార్ట్ చేసుకుని లవ్ అనే కాన్సెప్ట్ కి కొత్త లైఫ్ ఇచ్చాడా లేదా? అందుకే అత్త ఆల్ దేవి టాప్ పొజిషన్ లో ఉండి పూజలు అందుకుంటున్నారు. మరి మీకు టెంపుల్స్ లేవు, టెంకాయలు లేవు. అసలు ఎలా తట్టుకుంటున్నావు అత్త? మరి ఏమి చేయదుమో? గతాన్ని తవ్వకాలు జరిపితే గోతులు తప్ప ఏమీ బయటపడవలుడు గారు. అంతేలే అత్త. అవునత్త, నేనే మీ అల్లుడిని ఎలా పట్టేశావు? మరి నువ్వే కదా నోరారా ప్రేమగా అన్నిసార్లు అత్త అత్త అని పిలిచావు. ఆయన అల్లుడని అంగీకరించకపోతేనే మీరు నన్ను ఆశీర్వదించారు. అది చాలా అత్త నాకు. కానీ అత్త, మా ఆయన యమజన ఎక్కడో దాచేశాడు. నీకు తెలుసుంటది కదా అత్త, చెప్పవా? నాకునూ తెలియదు బాబు. బిడ్డను చూసి చాలా రోజులైనది. ఎలా ఉన్నదో ఏమిటో. నువ్వేం టెన్షన్ పడకత్తా. మా మామని అడకత్తలో పోక చక్కం చేసి నొక్కితే యమజ ఎక్కడున్నా బయటపడుతుంది. నన్ను ఆశీర్వదించత్తా. ఉంటాను. అయ్యో, ఆ నరుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ద్వారము నుంచి. నువ్వు ఎందుకు రానిచ్చావు? వెళ్ళగొట్టుచుగా. నేనెన్నడైనా మిమ్మల్ని వెళ్ళగొట్టానా? లేదు. నేను నీ పతిని. అతను నా కూతురు పతి. ఏ లోకమునందైనను ఈ సతులంతా ఇంతే. పొత్తులో మాట వినరు. నారదుడు అనినట్టు జాగ్రత్త పడవలేదు. ద్వారము నుంచి దారము పొగ్గు కూడా లోపలికి రానివ్వకూడదు.